కొరకు ప్రభువా, మీ అతి శ్రేష్టమైన ఘనమైన బలమైన నామమును బట్టి మనసారా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములను విశాలపరిచిన గొప్పతనం మీది. నీవు ఉన్నవాడవు అనువాడవు నాయన. ఈ రోజున నీవు ఉన్నావు, రేపు నువ్వు ఉంటావు, గతములో నువ్వు ఉన్నటువంటి దేవుడవు నాయన. నీ వంటి వారు ఎవ్వరూ కూడా లేరు. ఇలాంటి మహా గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ యొక్క ఓమ్నీ పొటెన్షియాలిటీకి, మీకు ఓమ్నీ ప్రెజెన్స్కి తండ్రి, మీ ఓమ్నీషియంట్, మీ సంపూర్ణమైనటువంటి జ్ఞానానికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు వారి ద్వారా ఈరోజు ఈ బైబుల్ స్టడీకి మేము అటెండ్ అవుతున్నాం నాయన. మనసారా మీ సన్నిధిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ సన్నిధి ఎదుట మరియవలే మేము కూర్చుని నేర్చుకోవడానికి మీ పాదాల ఎదుటకు వచ్చి ఉన్నాం. మాతో స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ దివ్యమైన స్వరాన్ని మాకు వినిపించండి. ప్రతి విధమైనటువంటి దుష్టుణ్ణి, నా తండ్రి సాతాను క్రియలను, డిస్టర్బెన్స్ స్పిరిట్ని, జలస్ స్పిరిట్స్ని క్రీస్తు యేసు నామములో లయము చేయండి. మీ ప్రత్యేకమైన సన్నిధి చేత మమ్మల్ని నడిపించుమని, నీటి ఊట వలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు ఊట వలెను నీ ప్రత్యక్షతను మా అందరి జీవితంలో కార్యము చేయు నీ ప్రత్యక్షతను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, పాటలలోనూ వాక్యంలోనూ చివరి ప్రార్థన వరకు కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచండి నా తండ్రి. మరి లైవ్లో కానీ, మరి మ్యూజిక్లో కానీ ఎక్కడ సమస్య లేకుండా ఆశీర్వాదకరంగా సమస్తాన్ని జరిగించమని నీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ, తీసుకొని వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారి త్వరితముగా నీ సన్నిధికి నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. చెక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ స్టడీకి, దేవుని మాటలు వినటానికి వచ్చిన మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మరి దేవుని యొక్క స్వరం వినటానికి ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఆరాధనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా నాతో పాటు లేచి నిలబడినట్లయితే హృదయపూర్వకంగా ఈ సాయంకాలం వేళ మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. యెహోవా నా బలమా, నా అతిశయ కారణము నీవే ప్రభు అని ఆయన బిడ్డలంగా ఈరోజు ప్రభు సన్నిధికి చేరువచ్చిన మనందరం కూడా ప్రభు మనకిచ్చిన ఈ ఆధిక్యత, ఈ ధన్యత, ఈ విలువ ఎంతో గొప్పదండి. లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. యేసయ్యా, మేమెంత ధన్యులమయ్యా, నిన్ను కలిగి ఉండటం మా భాగ్యం. నిజంగా మేమెంతో ధన్యులమని మనసారా నీకు కృతజ్ఞతలు, వందనాలు, ఆరాధన ఆరోపిస్తున్నాం. పడదాం. యెహోవా నా బలమా. యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా. యెహోవా నా బలమా, నా అతిశయ కారణమా. నీ అందే నేను ఆనందింతును, నీ అందే నేను అతిశయింతును. నీ అందే నేను ఆనందింతును, నీ అందే నేను అతిశయింతును. నీవేనా దేవుడని నేను ఎంతో ధన్యమని,
యెహోవా నా బలమా నా అతిశయ కారణమా యెహోవా నా బలమా నా అతిశయ కారణమా బలహీన సమయములో నీవే నా బలముగా నిలిచావు కృంగిన వేళలో చేయి పట్టి నన్ను లేపావు బలహీన సమయములో నీవే నా బలముగా నిలిచావు కృంగిన వేళలో చేయి పట్టి నన్ను లేపావు నూతన గీతము నా నోట నుంచి స్తుతికి కారణమైనావు నూతన గీతము నా నోట నుంచి స్తుతికి కారణమైనావు స్తుతికి కారణం నీవే స్తుతికి కారణం నీవే స్తుతికి కారణం నీవే స్తుతికి కారణం నీవే నీవేనా దేవుడని నేను ఎంతో ధన్యమని నీవేనా దేవుడని నేను ఎంతో ధన్యమని యెహోవా నా బలమా నా అతిశయ కారణమా యెహోవా నా బలమా నా అతిశయ కారణమా క్రీస్తుని బండపై నిలిపి జారి పడకుండా కాచావు కనుపాపలా నన్ను కాచి క్షేమదారమైనావు క్రీస్తుని బండపై నిలిపి జారి పడకుండా కాచావు కనుపాపలా నన్ను కాచి క్షేమదారమైనావు మా మధ్య నీవు నివాసివయ్యుండి మహిమకు కారణమైనావు మా మధ్య నీవు నివాసివయ్యుండి మహిమకు కారణమైనావు మహిమకు కారణం నీవే మహిమకు కారణం నీవే మహిమకు కారణం నీవే నా మహిమకు కారణం నీవే నీవేనా దేవుడని నేను ఎంతో ధన్యమని నీవేనా దేవుడని నేను ఎంతో ధన్యమని యెహోవా నా బలమా నా అతిశయ కారణమా యెహోవా నా బలమా నా అతిశయ కారణమా నీ అందే నేను ఆనందింతును నీ అందే నేను అతిశయింతును నీ అందే నేను ఆనందింతును నీ అందే నేను అతిశయింతును నీవేనా దేవుడని నేను ఎంతో ధన్యమని నీవేనా దేవుడని నేను ఎంతో ధన్యమని నీవేనా దేవుడని నేను ఎంతో ధన్యమని హల్లెలూయా 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 థ్యాంక్ యూ లార్డ్ నిజంగా మేము ఎంతో ధన్యులు ప్రభా నమ్ముతున్నారా ఈ లోకంలో చాలామందికి ఈ ధన్యత లేదు ప్రభు మనకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి అని ఆయన్ని పిలవగలిగే అర్హతను యోగ్యతను ప్రభు మనకిచ్చారు దేవానికి స్తోత్రాలు ఇస్తాయా థ్యాంక్ యూ ప్రభా గాఢ అంధకారంలో నేను నడిచిన వేళలో కంటి పాప వల్లే నన్ను కాచిన కాపాడిన నా ప్రభా నీవు నాతో ఉండగా దేనికి నేను భయపడను ప్రభా జడియను బెదరను నా యేసు నాతో ఉండగా పాడదాం అందరికి వచ్చిన పాట
పాడేదన్. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. చెప్దామా? జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. మరణాపు లోయలలో నీ నడచిన వేళలలో, మరణాపు లోయలలో నీ నడచిన వేళలలో, నీ దూడు కర్రాయు నీ దండము ఆదరించును. నీ దూడు కర్రాయు నీ దండము ఆదరించును. శుద్ధాత్మతో నింపెను నా గిన్నె పొర్లుచున్నది. శుద్ధాత్మతో నింపెను నా గిన్నె పొర్లుచున్నది. జడియను జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. చెప్దామా? జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. అలలాతో పుట్టబడిన నా నావలో నేనుండగా. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. అభయామిచ్చి నన్ను అద్దరికి చేర్చును. అభయామిచ్చి నన్ను అద్దరికి చేర్చును. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. ధైర్యంగా జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను. నీ కృప నన్ను విడువాదు, నీ నిబంధన తొలగాదు. నీ కృప నన్ను విడువాదు, నీ నిబంధన తొలగాదు. నీ నిత్య సమాధానమే నన్ను నడిపించును. నీ నిత్య సమాధానమే నన్ను నడిపించును. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను పాడదాం అందరూ సంతోషంగా. బెదరను Yes, Lord. నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. పర్వతములు పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను. నీ కృప నన్ను విడువాదు, నీ నిబంధన తొలగాదు.
జడియను బెదరను నా యేసు నాతో ఉండగా జడియను బెదరను నా యేసు నాతో ఉండగా జడియను సంతోషంగా బెదరను ధైర్యముగా నా యేసు నాతో ఉండగా జడియను బెదరను నా యేసు నాతో ఉండగా జడియను బెదరను నా యేసు నాతో ఉండగా గాఢాంధకారములో నీ నడచిన వేళలలో గాఢాంధకారములో నీ నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును కంటి పాపవలె నన్ను కొనుకాక కాపాడును ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్ ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్ జడియను బెదరను నా యేసు నాతో ఉండగా జడియను బెదరను నా యేసు నాతో ఉండగా పాడదాం సంతోషంగా జడియను yes lord బెదరను నువ్వు మాతో ఉండగా దేనికి మేము భయపడాలి ప్రభు ఉండగా జడియను బెదరను నా యేసు నాతో 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 ఉండగా హల్లెలూయా సంతోషంగా గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించిన ఏ అపాయం నాకు భయపడనవసరం లేని ధైర్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఎందుకంటే ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశారు. ఎన్నడూ చేయి విడువని దేవుడు మనతో ఉన్నాడండి. ఆయన మనతో ఉంటే చాలు. ఏ లోయల గుండా మీరు వెళ్ళినా, ఏ అలల గుండా వెళ్ళినా ఏవి కూడా మనల్ని ముంచలేవు. దేనికి మనం భయపడనవసరం లేదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మీరు మాతో ఉన్నారన్న ధైర్యమే ఈ లోకంలో మమ్మల్ని నీకోసం జీవించటానికి, ఈ విశ్వాస యాత్రలో నీకోసం సాగటానికి మాకు కృపను అనుగ్రహిస్తున్నావు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభువా. నువ్వు మాతో ఉండగా దేనికి మేము భయపడాలి తండ్రి. ప్రేమతో హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ మా జీవితాల ద్వారా నిన్ను ఘనపరుస్తూ ఇది నీకోసం ఈ లోకంలో బ్రతికే భాగ్యాన్ని, జీవించే కృపను మీరు మాకు ఇవ్వండి యేసయ్యా. ఈ సాయంకాలం హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ we want to say one word, Lord. Jesus, we love you. Jesus, we love you, Lord. Jesus, we love you. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. అందరూ చెప్దాం స్వరమెత్తి. ప్రేమతో నిన్ను. ప్రతి ఒక్కరు కన్నులు మూసుకొని ప్రభువును మాత్రమే చూస్తూ మీ మనస్సు, మీ హృదయం అంతా కూడా ప్రభు మీద నిలిపి హృదయపూర్వకంగా చెప్దాం ఆయనతో. యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును.
ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి ప్రేమతో నిన్ను ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నన్ను వీడువాను మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నన్ను వీడువాను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్నా తల్లి వాలే ఆదరించితివే, కన్నా తండ్రి వాలే జాలి చూపితివే, కన్నా తల్లి వాలే ఆదరించితివే, కన్నా తండ్రి వాలే జాలి చూపితివే. కన్నవారైన నన్ను మరచినా కరుణ చూపి నన్ను మరువనంటివే. కన్నవారైన నన్ను మరచినా కరుణ చూపి నన్ను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును. యేసయ్యా, ప్రియుడా నా యేసయ్యా, యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా యేసయ్యా, యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. నా ప్రాణమైన 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 యేసు, ప్రాణమైన ప్రాణమైన నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన 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 నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతో కలసి నా ప్రాణమాని నిన్నే స్తుతింతు. నా ప్రాణమా యేసయ్యా, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతో కలసి నా ప్రాణమాని నిన్నే స్తుతింతు.
Father. Yes, Lord. Yes, Lord. Yes, Lord. నా Yes, Lord. ప్రాణమా నీ నిన్నే స్తుతించు, నా ప్రాణమా నీ నిన్నే స్తుతించు. గాఢాంధకారములో మేము నడిచిన నీ దుడ్డు కర్రయు నీ దండమును మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటాయి. కొన్నిసార్లు చక్కని రహదారుల్లో వెళతాం, కొన్నిసార్లు చక్కని లైట్లలో వెళతాం, కొన్నిసార్లు రోడ్డు సరిగ్గా లేని స్థలాల్లో నడుస్తాం, కొన్నిసార్లు చీకటి ప్రదేశాల్లో అరణ్య ప్రదేశాల్లో నడుస్తాం. మేము ఏ రోడ్డు మీద నడుస్తున్నా, ఏ పరిస్థితుల్లో నడుస్తున్నా మాతో ఉండేవాడు, మా పక్షాన నిలిచేవాడు, మాతో కలిసి నడిచేవాడు మా ప్రభు ఒక్కడే. మేము నడిసే టైంలో మా ప్రక్కన నడుస్తాడు, మేము నడవలేని టైంలో మమ్మల్ని ఎత్తుకొని ఆయనే నడుస్తాడు. అలాంటి దేవుడు మాకు తోడుగా ఉన్నారని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ చెయ్యని మాకు అందించకుండా ఉండే దేవుడవు కాదని, ఎప్పటికీ నీ చేతిని మాకు అనుకూలంగా ఉంచుతావని, నీ దక్షిణ హస్తంతో నీ ప్రజలైన మమ్ములను ఆదుకునేటువంటి దేవుడవని మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా హృదయపూర్వకంగా న్యూ జెరూసలేం సంఘముగా మా హృదయపూర్వక స్తుతిని, మహిమను, ఘనతను, ఆరాధనను యేసు నామములో మీకే సమర్పిస్తున్నాము. పరలోకపు తండ్రి, పరిశుద్ధులందరూ ఆమేన్ అని చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఆశ్చర్యకరమైన సన్నిధిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయనకి ఒక దర్శనం కలిగిందట. ఆ దర్శనంలో ఇద్దరు నడుస్తున్నటువంటి పాదాలు కనబడినాయట. ఒక ఈయన కాళ్ళు ప్లస్ ఈయనతో పాటు ఇంకొకని కాళ్ళు కనబడినాయట. ఆ విధంగా నడుస్తూ నడుస్తూ తను వెళుతూ ఉంటే కాసేపటికి ఈయన నడిచిన కాళ్ళు కనపడలేదట, ఈయనతో నడిచిన ఆయన కాళ్ళు ఒకటే కనపడుతున్నాయంట. అప్పుడు అడిగాడట ప్రభువుని, ప్రభువా ఏమిటిది, నేను కనపడలేదు, నా ప్రక్కన నిలిచినటువంటి మనిషి కాళ్ళే కనపడుతున్నాయి అంటే అప్పుడు ప్రభువు చెప్పారట, నువ్వు నడవలేనప్పుడు, నువ్వు నడవటం చేత కానప్పుడు, నడవటం నీకు కష్టమైపోయినప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నేను నడుస్తాను. అలాంటి దేవుడు మన దేవుడు. ఆయన ఎప్పటికీ మనల్ని చెయ్యి వదిలేవాడు కాదు, మన వలన ఆయన ప్రయోజనాన్ని కోరేవాడు కాదు, తన ప్రయోజనాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రైట్, ఈ యొక్క బైబిల్ స్టడీకి మనల్ని నడిపించినటువంటి దేవాది దేవునికి, మన ప్రభువుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలో ఈరోజు కొన్ని విషయాలు, మరి ప్రభు ఈరోజు కొరకు నిర్ణయించిన మాటను మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. 125వ కీర్తన ఒకసారి చదువుదాం. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే యుందురు. నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములుండునట్లు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు, యెహోవా ఇది మొదలుకొని నిత్యము, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. తన ప్రజల చుట్టూ నుండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు, భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలీయుల మీద సమాధానముండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, శ్రేష్టమైన మీ సమయాన్ని బట్టి మీకు నామానికి స్తోత్రం. మీ సన్నిధిలో బోధించబడు నరుడు ధన్యుడు. నీ మాట విని దాన్ని శ్రద్ధగా అనుసరించువాడు మరి ధన్యుడు. నీవు నా మాటలను శ్రద్ధగా విని
వాటిని నువ్వు అనుసరించిన ఎడల ఈ ఆశీర్వాదములన్నీ వచ్చి నీకు ప్రాప్తించును అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీరు స్పష్టంగా చెప్పారు. నీ ప్రజలు నీ మాటలు వినడానికి ఆసక్తితో వచ్చారు. నీ మాటలు వినడానికి ఆసక్తితో కూర్చున్నారు, ఎదురు చూస్తున్నారు. ఆశగడిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు, ఆశపడిన ఈ ప్రాణాల్ని ఆత్మ సంబంధమైన మేలుతో నీ బిడ్డను తృప్తిపరచండి. పరలోకపు మన్నా కోసం ఎదురు చూస్తున్న మాకు మరుగైన మన్నాను భుజింపనీయండి. నీ సత్యవాక్యాన్ని సరిగా మాకు బోధించుమని వినే చెవి, గ్రహించే ఆత్మ, లోబడే మనసు మాకు దయచేయి ప్రభువా. మమ్మల్ని అందరినీ మీ సురక్షితమైన హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జీవితంలో కొన్ని అనుభవాలు చాలా చాలా పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. వివేకం కలిగిన వాళ్ళు ఆ అనుభవాలను గుర్తుపెట్టుకుంటారు. వివేచన లేని వాళ్ళు అప్పటికప్పుడే వాటిని మర్చిపోతారు. ఒక వైస్ పర్సన్ ఎప్పుడూ కూడా ఈవెన్ తనని విమర్శించినా కూడా, ఒకవేళ ఎవరైనా తన మీద రాళ్ళు రువినా కూడా, రకరకాల మాటలు అన్నా కూడా ఆ రాళ్లతో పునాది కట్టుకుంటాడంట. ఆ రాళ్లతో ఏం చేస్తాడు? వాళ్ళు రాళ్ళు ఇస్తుంటే మెల్లగా రాళ్ళన్నీ జాగ్రత్తగా ఒక మూలకేసి ఆ రాళ్ళన్నింటిలో సిమెంట్ కలిపి మెల్లగా పునాది వేసుకుంటాడంట. అంటే అర్థం ఏమిటంటే, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు అని బాధపడటం కాదు, వారు ఎందుకు అన్నారు, వారికి నా విషయంలో అనిపించింది ఏమిటి అనే దాన్ని వివేచించి అతడు నేర్చుకునే జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఏ వైస్ పర్సన్ లెర్న్స్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. ఏ వైస్ పర్సన్ విల్ బిల్డ్ హిస్ ఫౌండేషన్ ఆన్ అదర్ స్టోన్స్. వాళ్ళు విసిరే రాళ్లతో, వాళ్ళ మాటలతో వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారు. కాబట్టి దేన్నైనా కూడా నిబ్బరంగా, ధైర్యంగా, జాగ్రత్తగా ఆస్వాదించాలి. కానీ ప్రతిదానికి కలత పడిపోయే జీవితాలు ఎప్పటికీ కూడా కల్లోలంగానే ఉంటాయి. కాబట్టి మనం బ్రతికేది ఒకటే జీవితం. మనం బ్రతికేదే 2-3 జీవితాలు ఉన్నాయా? ఒకటే జీవితం. ఒకటే జీవితాన్ని చక్కగా, పీస్ఫుల్గా, ధైర్యంగా, తృప్తిగా, మనకేముందో దాంట్లో సంతృప్తి పడుతూ ఇంకా మన జీవితాన్ని బెటర్ చేసుకుంటూ ముందుకి వెళ్ళేటువంటి జీవితాలు ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. వాళ్ళలో కలతలు, కల్మషాలు ఏవి ఉండవు. దేవుడు మనకి ఏమిచ్చాడో దాంతో తృప్తి పడుతూ ఇంకా దాన్ని అప్డేట్ చేసుకొని ఇంకా ఉన్నతమైన స్థితిలోకి, ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ, మరి ఎవరు ఉన్న దాంతో తృప్తి పడుతూ ముందుకు వెళ్తారో వాళ్ళు ఆందోళనలకు గురికారు, కంగారులకు గురికారు. ఒక ఆమె ఫోన్ చేసింది మొన్న, అయ్యా ప్రార్థన చేయండి, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలయ్యా అంది. ఎంత ఇవ్వాలమ్మా అన్న. దాదాపు ఇవ్వాలయ్యా అంది. ఎంతమ్మా అన్న. మళ్ళీ అదేలయ్యా ఇవ్వాలి అంది. అదే ఇవ్వాలమ్మా, ఎంత ఇవ్వాలి అని. ఒక 50 లక్షల దాకా ఇవ్వాలని. ఏంటి 50 లక్షలు అప్పుగా ఇచ్చారా లేకపోతే ఎట్లా ఇచ్చారన్న? అవునయ్య అప్పుగానే ఇచ్చాను అని అంది. ఏమైనా రాయించుకున్నారా? రాయించుకున్నానయ్యా, కానీ ఏమయ్యా ఉపయోగపడేటట్టు ఏం కనపట్టలేదు అని అంది. మరి ఎందుకు ఇచ్చారు మీరు 50 లక్షలు అంటే? వడ్డీకి ఇచ్చిందంట. మా ఆయనకి తెలిసి ఒక 30 ఇచ్చాను, మా ఆయనకి తెలియకుండా ఒక 20 ఇచ్చాను అంది. వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి పంపిస్తూ ఉంటాడంట. సో ఇట్లా కొన్నిసార్లు ఆశ కోసం రకరకాలుగా అంటే మనం సంపాదించే మార్గం కూడా అది పర్ఫెక్ట్గా ఉండాలి. కొన్నిసార్లు రకరకాల పొరపాట్లు చేసి కొన్నిసార్లు ముందుకు పడిపోయి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. మళ్ళీ కట్టుడు పళ్ళు పట్టించుకొని మళ్ళీ తర్వాత ముందుకు వెళ్తే మళ్ళీ వెళ్తాము, మళ్ళీ పడితే మళ్ళీ పగిలిపోతాయి. సో ఈ విధమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే చక్కగా తృప్తిగా, పచ్చడే ఉంది ఈరోజు హాయిగా, పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి ఎంత బాగుంటుంది తెలుసా? చక్కగా వైట్ రైస్ వేసుకొని తింటే కాస్త నెయ్యి వేసుకొని ఏ క్లాస్గా ఉంటుంది. పక్కన బిర్యానీ తింటే మనకున్నది అది. ఎప్పుడు మనకున్న దాంట్లో మనం ఏమవ్వాలి?
సంతృప్తి కలిగి ఉండాలి. వాడిని వీడిని చూసి మనం వాతలు పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఏం నాకు అసలు అనవసరమైన మాటలు ఎందుకు వస్తుంది తెలియట్లేదు. ఏమైనా అవసరం ఉందా ఇక్కడ ఎవరికన్నా? అర్థమైందా? లేకపోతే ఊరికే రావు లో నుంచి బయటికి. సరే, రైట్. దావీదు తన స్వానుభవంలో నిజంగా కవి గనుక కవులకు నిజంగా అనుభవాలు వస్తే ప్రజలకు వాళ్ళు ఒక చక్కని పాఠాలు నేర్పిస్తారు. అవునా? కాబట్టి జ్ఞానవంతులు ఎప్పుడు జ్ఞానవంతులే, వివేచన కలిగిన వారు ఎప్పుడు వివేకం కలిగిన వారే. ఈయన యెహోవా యందు నమ్మిక గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యందు ఉన్న నమ్మిక, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఆ నమ్మకం కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని గురించి ఆయన ఈ కీర్తనని చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు జీవితాలు ఎలా ఉంటాయి, డబ్బును నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, మనుషుల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలని నమ్ముకునే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి ఆ విచక్షణని, లేకపోతే ఆ డిఫరెన్సియేషన్ని చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాడు ఈ యొక్క దావీదు. కాబట్టి ఈరోజు మనం ఎవరిని నమ్ముతున్నాం, దేన్ని నమ్ముతున్నాం అనేది ఇట్ మ్యాటర్స్ లాట్. నువ్వు దేన్ని నమ్ముతున్నావు, ఎవరిని నమ్ముతున్నావో అది ఖచ్చితంగా నిన్ను ప్రభావితం చేస్తుంది. నిన్ను ప్రభావితం చేస్తుంది. మచిలీపట్నంలో ఒక ఆయన ఉన్నాడు. డబ్బు పిచ్చ ఆయనకి. మొత్తం 10 వేళ్లకి ఉంగరాలు వేసేవాడు, మంచి బ్రాస్లెట్ వేసేవాడు, 5-6 చైన్లు వేసేవాడు. పెద్ద గోల్డ్ షాప్ మొత్తం ఈయన మీద అన్నట్టు ఉండేవాడు. ఈయన చేసే వ్యాపారం ఏంటంటే వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం చేస్తూ ఇట్లాగే జనాలకి ఇస్తూ సంపాదిస్తూ మనుషుల కష్టం మీదో లేకపోతే వాళ్ళ అవసరాలకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళ బాధల మీద ఎన్నో రకాలుగా వసూలు చేయగలిగిన వాళ్ళే వడ్డీలకి ఇస్తారు. దౌర్జన్యంగా వసూలు చేసేవాడు బాగా కోటీశ్వరుడు అయ్యాడు. చూసిన వాళ్ళందరూ కూడా ఆయన చాలామంది పనివాళ్ళు. ఒక ఊరికి ఆయన వడ్డీలకి ఇచ్చాడు. ఒక ఊరికి, ఆ ఊరికి వెళ్ళి మొత్తం జీబేసుకుని వెళ్ళి అందరి దగ్గర కలెక్ట్ చేసుకుని వచ్చేవాడు. కట్టలేని వాళ్ళని కొట్టేవాళ్ళు, కట్టలేని వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు తిట్టేవాళ్ళు. భార్యల ముందు, మనుషుల ముందు సెంటర్లోకి లాక్కొచ్చి, మెడకి గుడ్డేసి లాక్కొచ్చి సెంటర్లో నుంచోబెట్టి తిట్టేవాళ్ళు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. ఆ ఊరు వాళ్ళల్లో కట్టగలిగే వాళ్ళకంటే కట్టలేని వాళ్ళే ఎక్కువైపోయారు. ఈ డబ్బుని నమ్ముకొని డబ్బు మీదే ఆధారపడే ఈయన ఒకరోజు ఎవరినో ఈ విధంగా చేసి అవమానపరిచి వెళ్ళిన తర్వాత ఆ మనిషి చాలా బాధపడి, అయితే నేనన్నా ఉండాలి, లేదంటే వీడన్నా ఉండాలి, వచ్చే నెల వడ్డీ ఇచ్చేలోపు అయితే ఆడన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకొని తన భార్యని తనకి ఎరవేసి ఆ భార్యతోనే తన రాబట్టి ఇంట్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ భార్య దగ్గరికి వచ్చేసరికి అందరికి చెప్పుకొని రాడుగా, పాపం ఎప్పుడు వచ్చాడో తెలీదు, ఇంటికి ఊరోళ్ళు కూడా తెలియదు పాపం. ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లోకి వచ్చిన ఇంట్లోనే చంపేశారు. వాళ్ళ గేదె ఉంటే గేదెని చంపి గేదె పొట్టలో పెట్టి ఈయన్ని కుట్టేసి వాళ్ళ కాలువ పక్కన వెళ్తుందంట, పంట కాలువలో వేసేశారు. పంట కాలువలో వేసేశారు. తర్వాత మిస్సింగ్ కేసు నమోదైంది. ఫలానా ఆయన కనబట్టలేదు. దాదాపు 20 రోజులు 25 రోజులు అయింది. ఈ పంట కాలువలో చచ్చిపోయిన గేదె వెళ్ళి 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 ఎక్కడికో వెళ్ళి, ఇదే మామూలుగా ఉండదుగా, ఇది ఉబ్బి పొట్టబయలు. నువ్వు ఎంత సమయానుకూలంగా పెడితే ఎట్లా? దాని పొట్ట పగిలింది. పొట్ట పగిలి పొట్టలోంచి రావాల్సిందేంటి? గేదె పిల్ల రావాలి, కానీ మనిషి పిల్ల వచ్చింది. ఎవరి మనిషి అని చూస్తే మనిషి మొత్తం కంప్లీట్గా రూపం కోల్పోయాడు. కానీ ఆ బట్టలు ఉంటాయి కదా, బట్టలను బట్టి గుర్తుపెట్టారు. వాళ్ళ భార్య ఏడ్చింది ఏమనంటే, మనకి వ్యాపారం వద్దు, మనకున్న భూములు చాలు, వాటిని మనం వ్యవసాయం చేసుకుని బ్రతుకుదామంటే ఈ పనికి మాలిన డబ్బు కోసం ఆశపడి ప్రాణాలను పోగొట్టుకున్నాడండి. వచ్చిన వాళ్ళందరికీ ఆమె ఏడుపులో రాగంలో ఆమె మ్యాటర్ అంతా ఇదే. ఇప్పుడు రకరకాలుగా ఏడుస్తారు కదా,
నువ్వు నిన్ను వచ్చావు, నిన్ను ఇది అన్నావు, నిన్ను పెట్టలేకపోయాను, చేయలేకపోయి ఇవన్నీ అనుకుంటా ఉంటారు కదా. ఆ టైపులో ఆమె మ్యాటర్ ఇది. ఈ డబ్బు వద్దు, ఈ పనికిమాల వ్యాపారం వద్దు అని అన్నాను, కానీ నువ్వు ఇట్ట చేసుకున్నావు. కాబట్టి ఎవరిని మనం నమ్ముతున్నాం? ఒక మనిషిని మీరు నమ్మినా, ఒక డబ్బుని మీరు నమ్మినా, ఉద్యోగాన్ని మీరు నమ్మినా, వ్యాపారాన్ని మీరు నమ్మినా, లోకాన్ని మీరు నమ్మినా, ఒకవేళ దేవుణ్ణి మీరు నమ్మినా, మీరు ఎవరిని నమ్ముతున్నారో అది మిమ్మల్ని ఖచ్చితంగా మంచైనా చెడైనా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఈయన దేవుని యందు నమ్మకం, దేవుని యందు విశ్వాసం ఏ స్థాయిలో మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని గురించి చాలా అనుభవపూర్వకంగా చక్కగా చెప్తున్నాడు. దాని పోలికతో కూడా చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఈ నమ్మిక ఉంచిన వాళ్ళని కదలకుండా నిలబడేటువంటి కొండతో పోల్చాడు. ఒకసారి దీన్ని చేసుకో. ఇది తీసి ఒకసారి పెట్టి సరిపోతుంది. తుఫాన్లు వచ్చినా, ఎలాంటి గాలులు వచ్చినా, ఎలాంటి భూకంపాలు వచ్చినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ఒకవేళ ఆ ఊర్లో లేకపోతే ఆ ప్రాంతంలో ఎన్ని గొడవలైనా, ఎవరెవరు తన్నుకున్నా, ఎవడెవడి యుద్ధాలకు వచ్చిన కొండ మాత్రం ఎట్లుంటుంది చెప్పాలి ఒకసారి. నిబ్బరంగా నిటారుగా ఉంటుంది. ఏ మాత్రం దానికి స్పందించదు, చలనం ఉండదు. దానికి పోల్చాడు. ఎవరికి పోల్చాడు? ఆ కొండల్లో కూడా శ్రేష్టమైన ఒక కొండకు పోల్చాడు. కొండలు చాలా ఉన్నాయి. ఆ కొండల్లో ఒక శ్రేష్టమైనటువంటి ఏ కొండ గురించి భూమి మీద ఉన్న కొండల గురించి పరలోక రాజ్యంలో దేనికి పేరు పెట్టాల, దీన్ని బట్టి పైన పేరు పెట్టారు. ఏ కొండ ఇది? సియోను కొండ. ఈ సియోను కొండ వలె ఉంటారు అని ఇటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా రెండు రకాలుగా కూడా కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మన విషయంలో దేవుడు స్పందించేటువంటి విధానం ఎలా ఉంటుంది? ఆయన మీద నమ్మకం పెట్టుకున్న మన విషయంలో దేవుని యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు అనడానికి నెంబర్ 1 కదలక అన్నాడు. ఏం చేయక? కదలక. అంటే మనుషులు కదలకుండా ఉంటారని కాదు. ఆయన చెప్పిన ఉద్దేశం ఏమిటంటే సమస్యల్లో కదిలిపోక, కష్టాల్లో కదిలిపోక, కదిలిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు కదిలిపోకుండా వారి మీదకు వచ్చిన దాన్ని కదిలిస్తారు. వాళ్ళ మీదకి వచ్చిన దాన్ని ఏం చేస్తారు? కదిలిస్తారు. ఎవడన్నా వచ్చి కొండ మీద పడ్డాడు, కొండకు దెబ్బ తగులుద్దా, ఆడికి తగులుద్దా? చెప్పండి. కొండకు తగులుద్దా, వాడికి తగులుద్దా? మొత్తం పగిలిపోద్ది వాడికి, అవునా కాదా? కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద స్థిర విశ్వాసం కలిగినటువంటి వాళ్ళ జీవితంలో దేవుడు చేసేటువంటి మేలు ఈ విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీతిమంతులు పాపము చేయుటకు
తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. నీతిమంతుల యొక్క స్వాస్థ్యము మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రభావం చూపదు. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు ఈరోజు మీ యొక్క విజ్ఞతకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి బైబిల్ చూడండి, ఒకసారి 1 సమూయేలు మనకు బెంగళూరు వేసవికాలం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ నెల వచ్చే నెల కూడా కంప్లీట్ హీట్ వేవ్స్ అని స్టార్ట్ అయినాయట. ఆ హీట్ వేవ్స్ చాలా విపరీతమైన వేడితో ఉంటాయి. బయట ఉండేటువంటి వాళ్ళకు వడగాలి తగిలేటువంటి ప్రమాదం కూడా ఉంది అని చెప్పి వార్తలు రావడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం విపరీతమైన ఎండలతో పాటు విపరీతమైన వర్షాలు కూడా ఈసారి ఉంటాయి అని చెప్పేది ఈ వాతావరణం యొక్క రిపోర్ట్. రైట్. 1 సమూయేలు 17వ అధ్యాయం. 1 సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుకుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని నీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు ఏమన్నాడు? పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలబడే ఒక సియోను కొండలాగా ఉంటాడు అన్నాడు. నమ్మకం ఛాలెంజ్ చేయబడుతుంది. మన నమ్మిక ఏమవుతుంది? అవర్ ఫెయిత్ విల్ బి అటాక్డ్ ఆర్ ఛాలెంజ్డ్. మన విశ్వాసం ఏమైతే ఉందో, విశ్వాసం ఒక్కొక్క పరిస్థితి ద్వారా అదేమవుతుంది? ఛాలెంజ్ చేయబడుతుంది, పరీక్షించబడుతుంది. ఈ అనుభవాన్ని ఎక్కడి నుంచి రాశాడు అని అంటే, ఇక్కడ ఈ జరిగిన సంఘటన నుంచి దీన్ని రాసుకున్నాడు ఆయన. ఒకరోజు ఇశ్రాయేలీయులకు ఎదిరించలేని, జయించలేని ఒక ఆపద కలిగింది. ఏమిటా ఆపద? గొలియాతు లాంటి ఒక 5 సర్దారులు అంటారు వాళ్ళని. 5 సర్దారులు ఫిలిప్పీల సైన్యంతో వచ్చి ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధాన్ని ప్రకటించి, యుద్ధం చెయ్యకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాటల యుద్ధం చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు ఆయుధాలు వాట్లా, వాళ్ళకున్న కత్తులు, ఈటలు, గుర్రాలు, ఏనుగులు వాట్లేదు. యుద్ధం చేయకుండా 40 days నుంచి వాళ్ళు ఏం వాడుతున్నారు? దే ఆర్ యూజింగ్ ఓన్లీ దేర్ వెపన్ టంగ్. వాళ్ళు నోటిని మాత్రమే, నాలుకను మాత్రమే, వాళ్ళ మాట అనే ఆయుధాన్ని మాత్రమే వాడుతున్నారు. మీకు తెలుసా మీ నోట్లో ఒక ఆయుధం ఉందని? ఏంటండి లేడీస్ ఇక్కడ పసుపు రాసేది ఎందుకో తెలుసా? ఆయుధం మంచి షార్పన్ అవడానికంట. మన నోట్లో ఒక ఆయుధం ఉందని మీకు తెలుసా? శత్రువు కూడా దాన్ని వాడతాడు అనే సంగతి మీకు తెలుసా?
మన పట్టా గారు కూడా చెప్పారు మన సెకండ్ డే సందేశం. సముద్రంతో ఆయన ఏం చేశాడు? మాట్లాడాడు. ఆయన శక్తిని రిలీజ్ చేయలే. మాట అంటే తన నాలుక ద్వారా తన ఆయుధాన్ని ఏం చేశాడు? ఆయన వాడాడు. యాయిరు కుమార్తె దగ్గర ఏం చేశాడు? ఆయన వాడాడు. సమస్యతో ఏం చేశాడు? ఆయన దురాత్మతో ఏం చేశాడు? ఆయన మాటని వాడాడు. సేమ్ స్ట్రాటజీని సాతాను కూడా వాడతాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు కదలకుండా అనే మాట గురించి మీతో చెప్తున్నా. దేవుడు ఏ ఆయుధాలు వాడతాడో సాతాను కూడా అదే ఆయుధాలు వాడతాడు. మనిషికి దేవుడు ఇచ్చినటువంటి కెపాసిటీ మాట, భాష. ఈ భాషా స్పష్టత అనేది చాలా కార్యాలు చేస్తుంది. ఈ మాట స్పిరిచువల్ వరల్డ్ని కూడా ఒకవేళ మీరు మాంత్రిక సంబంధంగా తీసుకోవాలంటే ఎవడన్నా మంత్రగాడిని కొట్టేటప్పుడు ఎక్కడ కొడతారు తెలుసా? మంత్రాలు పెట్టేవాడిని, చేతబడి చేసేవాడిని కొట్టాలి. ఎక్కడ కొడతారు తెలుసా? వాడిని చేతుల మీద, కాళ్ళ మీద, వెనకాల కొట్టరండి, పళ్ళు పగల కొడతారు. మూతి మీద కొట్టి పళ్ళు బయలుపడేట్టు చేస్తారు. ఎందుకు పగల కొడతారు పళ్ళు అంటే ఆ మాట, ఆ ఉచ్చారణ, ఆ మంత్రం స్పష్టత లేకుండా ఉండటం కోసం. ఇక మరలా ఆ స్పష్టత దానికి లేకపోతే ఆ దయ్యం కదలదు. దాని కరెక్ట్ ఉచ్చారణ దాని శ్లోకం దానికి పడకపోతే, దాని మాట సరిగ్గా రాకపోతే, దాని యొక్క ఉచ్చారణ సరిగ్గా లేకపోతే ఆ దురాత్మ పనిచేయదు. అలాగే దేవుడి శక్తి కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలంటే దేవుని వాగ్దానం కూడా నీ నోట్లోంచి విడుదలవ్వాలి. నత్తి మాటలు, సుత్తి మాటలు కాదు. ఎట్లాది? ఆ మాట ఒకవేళ నీకు ఉచ్చారణ సరిగ్గా రాకపోయినా నీ లోన ఒకటి ఉంది, విశ్వాసం. వాడికి స్పష్టత కావాలి, మనకు విశ్వాసం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నీ మాట స్పిరిచువల్ వరల్డ్ను కూడా ఏం చేస్తుంది? విల్ చేంజ్. చాలామంది హిందూస్ చెప్తారు 3 గంటల నుంచి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అని. 3 గంటల నుంచి 5 గంటల వరకు మీ నోటితో మీరు ఏమి చెప్పి ప్రార్థన చేస్తారో ఆ మాట జరిగిపోతుంది అంటారు. మన యేసయ్య కూడా ఎప్పుడు ప్రార్థన చేశారు? ఇంకా చాలా చీకటి ఉండగానే తెల్లవారుజామునే లెగిసి ఆయన ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశారు. కాబట్టి ఉదయకాలం మీరు ప్రార్థన చేయటం చాలా అవసరం. ఉదయకాలం ప్రార్థనలో జాయిన్ అవ్వడం చాలా. మీ శబ్దం, మీ మొట్టమొదటి టంగ్ కాఫీ వచ్చిందా అనే దానికంటే ఏంటి లేచావా ఇంకా పాల ప్యాకెట్ దాటానికే అని మీరు అనటం కంటే మీరు దేవునితో మాట్లాడడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును కాక. సో మీరు ఇది ఎప్పుడు మీరు అలవాటు చేసుకుంటారో ఉదయకాలపు, తెల్లవారుజామున, వేకువజామున చేసేటువంటి ప్రార్థన అది చాలా ఉపయోగకరమైంది. ఇది క్రిస్టియానిటీ చెప్తుంది. ఈవెన్ ఇతర మతస్థులు కూడా దాన్ని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆ టైమింగ్ అది ఖచ్చితంగా దేవుని యొక్క టైమింగ్. సో ఈ మాట అనేది స్పిరిచువల్ వరల్డ్ని మాత్రమే కాదు, ఫిజికల్ వరల్డ్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఎలా ప్రభావితం చేస్తుందో చెప్తా. వాడు 40 డేస్ నుంచి యుద్ధం చేయకుండా కత్తి చేత్తో పట్టుకొని, ఆయుధాలు వేసుకొని, ప్రతిరోజు డ్రెస్ వేసుకొని రావడం, ఎదురుగా నుంచుని మాట్లాడడం, డ్రెస్ వేసుకొని రావడం, వాళ్ళ దేవుడిని తిట్టడం, డ్రెస్ వేసుకొని రావడం, రాజుని తిట్టడం. ఒకరోజు రాజు, ఒకరోజు సైన్యం, ఒకరోజు దేవుడు, ఒకరోజు వీళ్ళ విశ్వాసం. ఈ విధంగా 40 రోజులు 40 టాపిక్లు 40 ప్రసంగాలు చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు ప్రసంగాలు ఈ వినేవాళ్ళు ఏమయ్యారు? వీళ్ళు ఈ 40 రోజులకి ప్రసంగాలకి వీళ్ళు ఏమయ్యారు? బెదిరిపోయి మనం వీడిని ఎట్టి పరిస్థితిలో జయించలేం, మన వల్ల కాదు, ఏం చేయాలి అనే ప్రశ్నకు వచ్చారు. గొలియాతు వచ్చి మాట్లాడుతుంటే 40 రోజుల నుంచి రెస్పాన్స్ లేదు. గొలియాతు వచ్చి మాట్లాడుతున్న 40 రోజుల నుంచి సైన్యం కదలట్లేదు. కదలక అంటే ఈ బిగిసిపోయిన దానికి కాదు ఇది. ప్రైజ్ లార్డ్. వాళ్ళు శరీరాలు అలా ఉన్నాయి కానీ మనసులు ఏమైపోయినాయి? కదిలిపోయినాయి, భయపడిపోయినాయి. జాగ్రత్తగా ఆలకించండి. ఫస్ట్ ద సటానిక్ వెపన్ నిన్ను మానసికంగా కొంగదీయడానికి, శారీరకంగా కొంగదీయడానికి,
మనిషి పరంగా నిన్ను కొంగదీయడానికి సేటన్ వాడేటువంటి ఫస్ట్ వెకాబులరీ ఏమిటంటే నిన్ను డిస్కరేజ్ చేసే, నిరుత్సాహపరిచే, బాధపరిచే, లేకపోతే నీవు భయపడే, నీవు కంప్లీట్గా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే, నిన్ను నీవు చాలా తక్కువ అనుకునే విధంగా నీ మీద మొదట వాడి యొక్క మాటల దాడి స్టార్ట్ చేస్తాడు. ఇది వార్ఫేర్లో జరిగేటువంటి విషయం. ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకుండా, నీ మీద నీకు ధైర్యం లేకుండా, నీకున్న టాలెంట్ మీద కూడా నీకు ధైర్యం లేకుండా, నీ సమర్థత అంతకుముందు ఎంత సమర్థుడవో సమర్థురాలవో ఈ సమర్థత మీద కూడా నీకు ధైర్యం లేకుండా ముందు నేను బలహీనుడుగా, బలహీనురాలుగా చేస్తాడు. ఇది దేంతో చేస్తాడు? త్రూ హిస్ వెపన్ ద వర్డ్. వాడి మాటతో చేస్తాడు. దీనికే మనుషులు ఏమైపోతారు? ఊగిపోతారు. మీకు చెప్పాను మీకు ఆల్రెడీ మనం టచ్ చేసాం. 10 మంది వచ్చి కనాను దేశాన్ని చూసొచ్చి అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి 10 మంది వచ్చి ఏమని చెప్పారట? దేశం మంచిదే కానీ జయించలేం. వాళ్ళ నోటితో చెప్పిన మాటకు ఏమైపోయారు? లక్షల మంది చెట్లు ఊగిపోయినట్టు ఊగిపోయారంటాడు. చెట్లు ఊగిపోయినట్టుగా ఊగిపోయి దేవుని మీద, మోషే మీద తిరుగుబడి వాళ్ళు పొందుకోబోతున్నటువంటి స్వాస్థ్యం నుండి వాళ్ళు దాన్ని లాస్ చేసుకునే, పోగొట్టుకునే స్థితికి పడిపోయారు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మిమ్మల్ని కదిపేది కష్టంతో కాదు, ఫస్ట్ మిమ్మల్ని కదిపేది మాటతోనే. ఒక్క 10 మంది చెప్పినటువంటి మాటకి ఎంటైర్ లక్షల మంది ఇశ్రాయేలీలు కదిలిపోయి ఏ స్థితికి వెళ్ళారంటే స్వాస్థ్యాన్ని పొందబోయే స్థితి నుంచి స్వాస్థ్యాన్ని పోగొట్టుకునే స్థితికి వచ్చారు. సాతాను యొక్క మాట నీ యోగ్యతను పోగొడుతుంది, జాగ్రత్త. సాతాను యొక్క మాట నీ ఆధిక్యతను పోగొడుతుంది, జాగ్రత్త. సాతాను యొక్క మాట నీకున్నటువంటి స్టేటస్ నుంచి నేను పడదోస్తుంది, జాగ్రత్త. సాతాను యొక్క మాట నీకున్నటువంటి హోదా నుంచి నిన్ను పడద్రోసి భ్రష్టుడుగా చేస్తుంది, మొత్తం సమాధిలోకి వెళ్ళిపోయేటట్టుగా లక్షల మందిని చేసింది. కాబట్టి ఒక మాట మీరు వినేటప్పుడు మాట మిమ్మల్ని ఏం చేస్తుంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో ఆయన దాన్ని ఎట్లా రాయాలో ఆయనకు అర్థం కాలేదు, గుర్తొచ్చింది ఆయనకి. ఆయన అనుభవం గుర్తొచ్చినప్పుడు ఎలా రాయాలి దీన్ని ఆలోచించుకొని ఆయన అప్పుడు రాశాడు. కదలరు వాళ్ళు. ఏమవరు? వీళ్ళు 40 రోజుల నుంచి ప్రసంగం వింటున్నారు ఆడిది. ఈయన ఫస్ట్ డే వెళ్ళాడు. ఈయన అప్పుడే వెళ్ళాడు, వెళ్ళి విన్నాడు. విని వెంటనే ఏమన్నాడు? ఒకరిని పిలిచి వీడిని జయిస్తే, వీడిని చంపేస్తే రాజు ఏమిస్తాడాయా అన్నాడు. ఏంటి అసలు ముందు? వీడిని చంపుతామా లేదా చంపగలుగుతామా, వాడి స్థితి ఏంటి, మన పరిస్థితి ఏమిటి, అసలు రీజనింగ్ అనేది లేదు. వీడిని చంపితే నాకు వచ్చేది ఏంటి? ఇది విశ్వాసి యొక్క వ్యూ. నేను విశ్వాసం ఉంచి ప్రభు పాదాలు పట్టుకుంటే జరిగేది ఏంటి? ఏం చేస్తాడు ఆయన? ఏం వస్తుంది పరలోకం నుంచి? ఏమి తెస్తాడు దేవుని దూత? ఏం జరుగుతుంది నా కుటుంబంలో, నా జీవితంలో, నా ఆత్మీయతలో? విశ్వాసి యొక్క విశ్వాసానికి, విశ్వాసి యొక్క పలుకికి ఉన్న పవర్ అది. వాడు మాట్లాడుతున్న వీళ్ళకి సౌండ్ లేదు, సౌండ్ ఒకటే వచ్చింది. ఏంటంటే ఏమిటా సౌండ్ అంటే ఏం వస్తుంది అన్నాడు. నాకేంటి లాభం, నాకేం వస్తుంది? ఏమేన్ వాళ్ళు మెల్లకి వెళ్ళి అన్నకి చెప్పారు. వాళ్ళ అన్న ఏం చేశాడంట? ఎరా నువ్వు గొర్రెలంబడి తిరిగేవాడి, యుద్ధంతో పని ఏంట్రా నీకు? కంపలంబడి తిరిగేవాడి, లేకపోతే విలేజ్లో తిరిగేవాడి, పట్టణంలోకి ఎందుకు వచ్చావు? నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావురా నువ్వు అని చెప్పి, నీ మనసు నాకు తెలుసు, నీ ఆలోచన నాకు తెలుసు అని చెప్పి వాళ్ళ అన్న ఎలియాబు దావీదుని తిట్టాడట. ఈయన పెద్ద యుద్ధం చేస్తున్నాడు, ఈయన చూడటానికి వచ్చాడు. అక్కడతో ఆగల. అన్న తిడితే మనకెందుకులే అనుకుని, మన ఫీల్డ్ కాదు ఇది, మనం ఏదో గొర్రెలు కాసుకునే వాళ్ళం, మనకు అసలు దీనికి సంబంధం లేదు, మనం ఇక్కడ ఏం చేయలేం,
కనీసం ఒకటి కుస్తీ పట్టి కూడా పోటీ పడి కూడా ఒకటి మనం చంపలేం. రెండోది, ఒకవేళ చూస్తే మన హైట్ ఏమో తక్కువ, వీళ్ళ హైట్ ఏమో చాలా ఎక్కువ, సరే కానీ అని చెప్పి అక్కడికన్నా వచ్చేయాలి. కదలడో అన్న మాటలు కదపలేదు, ఫిలిస్తీయుని మాటలు అతన్ని కదపలేదు. మరలా వెళ్ళి ఇంకొకటితో చెప్పాడు. మాట ఆ నోట పడి ఎక్కడికి వెళ్ళిందంట? రాజు దగ్గరికి. రాజు పిలిచాడు, ఎవరు నువ్వు, ఏంటి నువ్వు? వాళ్ళ అన్నయ్య ఉంటాడు. అయ్యా ఆడు పిచ్చోడయ్యా, ఆడికి ఏం తెలియదయ్యా, ఆడు గొలియాత్ సంగతి మాకు తెలుసా, ఈడు చిన్నోడయ్యా, చచ్చిపోతాడయ్యా, వదలండి అయ్యా, ఆడు ఊరికే వాగుతున్నాడయ్యా. అప్పుడు చెప్పాడు, అప్పుడు తన అనుభవాన్ని చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త. ఒకవేళ ప్రాక్టికల్గా నీ మాటలు ఒకవేళ పనికిరావేమో, కానీ నీ అనుభవం మాత్రం నో వన్ కెన్ సే నో టు దట్. ఎవ్వడు దానికి నో అని చెప్ప. ఈరోజు ఒక ప్రార్థన చేయబోతున్నాను నేను. ప్రతి ఒక్కరూ అనుభవపూర్వకమైన విశ్వాసులు కావాలి. ప్రతి ఒక్కరూ అనుభవపూర్వకమైన విశ్వాసులు కావాలి. సౌలు దగ్గరికి వచ్చి వాణ్ణి ఖచ్చితంగా చంపేస్తా, నువ్వు నాకేమిస్తావు, నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చెప్పన్నారు, లేకపోతే ఏవేవేవో బహుమానాలు ఇస్తాన్నారు. ఎస్ అవునా కాదంటే, నార్మల్ నువ్వు చంపడం ఏంటి, మేము నాలో సగం ఉన్నావు, నువ్వు చంపడం ఏంటి, నేను చేయలేదా నువ్వు చేస్తావా అని ఒక పక్కన ఈయననుంటాడు, రెండో పక్కన వాళ్ళ అన్న కూడా వచ్చి మాట్లాడుంటాడు. అప్పుడు చెప్పాడు, ఒకవేళ నేను చెప్పిన మాట నువ్వు నమ్మకపోతే నా అనుభవాన్ని చెప్తున్నాను విను. నేను గొర్రెలు కాసుకునేటప్పుడు నా గొర్రెల్ని పట్టుకోవడానికి సింహం వచ్చింది. సింహం మీద పడి దాన్ని కొట్టి చంపి దాని నోట్లో నుంచి ఏం చేశాను, గొర్రె పిల్లని క్షేమంగా బయటికి తీసుకొచ్చా. నా గొర్రెల్ని నేను కాసుకుంటే ఎలుకబంటి మీదకి వచ్చి చీల్చేయటానికి వచ్చింది, దాని మీద పడి దాన్ని కొట్టి చంపా. ఇదిగో సౌలా, ఈ రెండిటిని దేవుడు ఎలా చేశాడో వీణ్ణి కూడా ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒకదానిలాగా మార్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా వినండి, అంత మాత్రమే కాదు. ఆయన అన్న మాటలు ఏంటంటే, దేవుని ప్రజల్ని, నిబంధన కలిగిన సున్నతి కలిగిన దేవుని ప్రజల్ని తిరస్కరించటానికి సున్నతి లేని అసలు ఫిలిస్తీయుడు ఎంతటి వాడు దేవుని తిరస్కరించినందుకు, నిబంధన కలిగిన వాళ్ళని తిరస్కరించినందుకు మొట్టమొదట వాడు సావాలి, లేదా నా చేతుల్లో వాడు, నా ప్రభువు నాకు ఇచ్చిన శక్తితో వాడు చావాలి. ఏదో విధంగా వాడు ఖచ్చితంగా చావాలి. సౌలు నమ్మింది ఏంటో తెలుసా? అతని మాటల కంటే అతని అనుభవాన్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని చూసి, సింహాన్ని చంపిన విధానం, తన యొక్క ఎలుకబంటిని చంపిన విధానం, దాన్ని కథ చెప్తున్నాడా, లేకపోతే కవిత్వం అడుగుతున్నాడా, లేకపోతే నిజంగా చెప్తున్నాడా? వీరుడు కాబట్టి వీరుడు యొక్క లక్షణాన్ని ఈజీగా పట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మీకుందా అనుభవం? మీ మీద టార్గెట్ చేస్తున్నటువంటి సమస్యల విషయంలో మిమ్మల్ని భయపెడుతూ, బాధ పెడుతూ, కంగారు పెడుతూ, కదిలిపోయేటట్టు చేస్తూ, మానసికంగా కాకావికలమైపోయేటట్టు చేస్తూ ఉన్నటువంటి మీ పరిస్థితులకి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? వాటికి చూపించాల్సింది మీ కన్నీళ్లు కాదు, వాటికి చూపించాల్సింది మీ వీపు కాదు, వాటికి చూపించాల్సింది మీ యొక్క భయం కాదు. అవి వినాల్సింది, అవి మీతో మాట్లాడుతుంటే వాటికి మించి మీ స్వరం అవి వినాలి. నెంబర్ 1, దేవునికి స్తోత్రం. అవి మీతో మాట్లాడుతుంటే వాటికి మించి మీ విశ్వాసపు స్వరం, మీ వాక్యపు స్వరం, మీ వాగ్దానపు స్వరం, మీ అధికారపు స్వరం, మీ పరిశుద్ధాత్మతో కూడినటువంటి మీ మాట అనే స్వరం మొదట ఏం చేయాలి? వినబడాలి. ఈయన ఫస్ట్ పలికింది, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించటానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. వీళ్ళేమో ఈడెంతో వాడని జీళ్ళు అనుకున్నట్టు, ఈయనేమంటాడు, ఈడెంతటి వాడు అంటాడు ఈయన. జాగ్రత్తగా ఆలకించండి. నీ మాట నిన్ను బాధ పెట్టే మాట కంటే మించిందై ఉండాలి. కౌంటర్ అటాక్ అంటారు దాన్ని.
దాని కౌంటర్ అటాక్ అంటారు. తిప్పి దాంతో ఎలా మాట్లాడాలో, నువ్వు విశ్వాసంతో మాట్లాడతావో, వాక్యంతో మాట్లాడతావో, వాగ్దానంతో మాట్లాడతావో, ధైర్యంతో మాట్లాడతావో, నువ్వు ఖచ్చితంగా దాంతో మాట్లాడాలి. అది మాట్లాడుతుంటే నువ్వు వింటూ కూర్చోవటం కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? అది మాట్లాడుతుంటే నువ్వు వింటూ కూర్చోవటం కాదు, మాట్లాడుతుంటే నువ్వు ఏడవటం కాదు, అది మాట్లాడుతుంటే నువ్వు బాధపడటం కాదు, అది మాట్లాడుతుంటే జీవితం ఎందుకో ఇట్లా అయిపోయింది అని చెప్పి నువ్వు అనుకోవటం కాదు. నువ్వు కూడా దానికి మించి మాట్లాడాలి. దిస్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ ఫెయిత్ లాంగ్వేజ్. ఏమి లాంగ్వేజ్ ఇది? ఫెయిత్ లాంగ్వేజ్. ఎవరికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడూ కూడా మీ సిచ్యువేషన్ ఏదైనా మీకు టఫ్ అనిపించినప్పుడు నిబ్బరంగా బ్రీత్ తీసుకొని యేసు రక్తానికి ఒకసారి జయం చెల్లించి పరిశుద్ధాత్మను ఒక్కసారి మీరు ఆహ్వానించి ఏది మీకు భయం కలిగ చేసిందో ప్రభువు నామములో దాన్ని తిప్పి మీరు మాట్లాడండి. దానికి రివర్స్ మీరు మాట్లాడండి. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిస్థితులను ఏం చేస్తాడు? ఆయన ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు ఆయన పిలుస్తాడట. షోమ్రోన్లో కరువు మనుషుల్ని తినే స్టేజ్కి వచ్చింది. షోమ్రోన్లో కరువు మనుషుల్ని తినే స్టేజ్కి వచ్చింది. ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త అన్నాడు, రేపు సాయంత్రానికి షోమ్రోను అనే ఈ కరువు ప్రదేశంలో రూపాయికి కేజీ సన్నను పిండి అమ్ముతారు. కేజీ 10 రూపాయలు, అది రూపాయికి అమ్ముతారు అంటే పక్కపక్క నవ్వి ఆ వ్యక్తి ఏమన్నాడు, ఒకవేళ ఆకాశం ఓపెన్ అయి గుమ్మాలు తెరవబడి కిటికీలు తెరవబడి దేవుడు కుమ్మరించిన ఆ రకంగా జరగదన్నాడు. ఒకటే మాట అన్నాడు, నీ కళ్ళతో నువ్వు చూస్తావు కానీ దాన్ని తినవు అన్నాడు. నువ్వు మాట మించి మాట్లాడాలి. మనుషులు చచ్చిపోతున్నారు, మనుషులు తినేసే కరువు, పిల్లల్ని తింటున్నారు, పిల్లల్ని కోళ్ళు కోసుకున్నట్టు కోసేసుకుని తింటున్నారయ్యా అని అంటే ఆయన విశ్వాసంతో పలికాడు, ప్రార్థన చేసి పలికాడు, దేవుని నోటితో పలికాడు, రేపు సాయంత్రానికి కరువు ఇంకా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది? రేపు సాయంత్రానికే షోమ్రోను ద్వారం దగ్గర వ్యాపారం స్టార్ట్ అయింది. నువ్వు మాట్లాడాలి అనండి. ఒకసారి చెప్పండి, నీ ప్రాణంతో చెప్పండి, నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలి. అది మాట్లాడుతుంటే వినటం కాదు, అది మాట్లాడుతుంటే నువ్వు బాధపడటం కాదు, అది మాట్లాడుతుంటే నువ్వు కించపరచబడి భయపడిపోయి భవిష్యత్తు ఇట్లా అయిపోయి జీవితం గురించి ఆలోచించుకోవటం కాదు. నువ్వు తిరిగి గొల్లియాతు 40 రోజుల నుంచి మాట్లాడుతుంటే వీళ్ళు ఎవ్వడు మాట్లాడలేపాడు. 40 రోజులు దావీదు మాట్లాడటం మొదలెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనా దేవుడు చూస్తున్నాడు, ఎవడైనా ఒక్కడ మాట్లాడితే ఆ మాట్లాడేవాడి పక్షాన తన విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక్కడ గుసగుసలాడుకునేవాడు కానీ, వాడు గురించి మాట్లాడుకునేవాడు కానీ, వాడిని మనం గెలుస్తామనే మాట ఎవ్వడి నోటి నుంచి కూడా లేదు. 40th డే 40వ రోజున ఆయన మాట్లాడాడు. ఆయన ఏమని మాట్లాడి, ఈ రోజున నిన్ను దేవుడు నా చేతికి అప్పగించాడు. ఇస్తాడు కాదు, అప్పగించాడు. నీ తలను తెగ నరికి, చేతిలో కత్తి లేదు, అక్కడ చేతిలో కత్తి లేదు, నీ తలను తెగ నరికి దావీదు వీరుడున్నాడు అని చెప్తాననలేదు ఆయన. ఇజ్రాయేలులో దేవుడున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేల్లో ఎవరున్నారు? ఇజ్రాయేల్లో రాజు ఉన్నాడు, వీరుడున్నాడు, ధీరుడున్నాడు కాదు, ఇజ్రాయేల్లో దేవుడు. పీపుల్ హూ స్పీక్స్ ఫెయిత్ లాంగ్వేజ్ విల్ గ్లోరిఫై గాడ్. వారు దేవుణ్ణి ఏం చేస్తారు? మహిమపరుస్తారు. వారి దేవుణ్ణి యుద్ధ రంగములోకి దింపుతారు. వారి దేవుణ్ణి యాక్టివేషన్లోకి తీసుకొస్తారు. 40 రోజుల నుంచి దేవుడు ఎవడన్నా ఒక్కడ మాట్లాడతాడామని ఎదురు చూస్తున్నాడు, ఒక్కడ మాట్లాడాల. ఒక బొడ్డాయన వచ్చి మాట్లాడాడు, బొడ్డాయన పక్షాన విజయం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు గొల్లోడువా,
నువ్వు బొడ్డోడువా, లేకపోతే నువ్వు చిన్నోడువా, నువ్వెవడవో కాదు. నీ నోట్లో నుంచి రావలసినటువంటి మాట రావలసిన టైంలో వస్తే విజయం. చెప్పాలి, విజయం నీదే. డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ ఎ కింగ్ ఆర్ హూసో ఎవర్. రాజు అక్కడే ఉన్నాడు, ఆడు బూజు అక్కడే ఉన్నాడు, సైన్యాధిపతి అక్కడే ఉన్నాడు, సైన్యం అక్కడే ఉన్నాడు, ఈ హీరోలందరూ అక్కడే ఉన్నారు. ఎవడో గొర్రెలు కాపరు వచ్చాడు. మాట ప్రాముఖ్యం. మాట మాట్లాడాడు, దేవుడు ఆయనకి విజయం ఇచ్చాడు. కాబట్టి ఏం చేస్తారు? ఏం మాట్లాడతారు మీరు తెలుసా? కాదు, మనం మాట్లాడాల్సింది ఏం మాట్లాడాలి? అవునంటగా. ఈ మాటల వల్ల మనకు ఒరిగేదేమీ లేదు, నష్టం తప్ప లాభం. స్పీక్ టు యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితితో నువ్వు కదలకుండా మాట్లాడు. సైన్యం కదిలిపోయారు కానీ దావీదు మాత్రం కదల. ఆయన దాన్ని వర్ణిస్తాడు. ఎలా వర్ణిస్తాడు? ఈ నిత్యము నిలుచు కొండలాంటి విశ్వాసం అన్నాడు. ఒకసారి కొండలాంటి, బండలాంటి, స్థిరమైన, కదలని విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు ఆయుధాలు తీసుకెళ్లకుండా యుద్ధం చేయటానికి వెళ్ళినోడు దేని మీద నమ్మకం తెలియడు. నీ తలను తెగ నరుకుతాను అన్నవాడు చేతిలో కత్తి తీసుకెళ్ళాడా? ఇస్తారని చెప్పాడుగా సౌలు. యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి తీసుకెళ్ళిపోవటం ఏంటండి? నాకు ఇవన్నీ అలవాటు. నా అలవాటు ఒక్కటే, విశ్వాసంతో మాట్లాడడం, కలబడ్డం, అంతే. విజయం ఆయన చూసుకుంటాడు. నీ చేతిలో ఆయుధం ఉందా లేదా కాదు, నా నోట్లో ఒక ఆయుధం ఉంది. హల్లెలూయా. ఆ నోట్లో ఆయుధం వాడు 40 రోజులు వాడాడు. వాడికి మించిన ఆయుధాన్ని 40వ రోజు దావీదు వాడాడు. వాడి మీదికి వస్తుంటే వాడు, ఎరా కనీసం కత్తి తేకుండా నా మీదకి వస్తున్నావంటే నేనేమన్నా కుక్కను అనుకున్నావా? కనీసం కుక్కను కూడా ఏం చేస్తారు? కర్రతో కొడతాడు. ఇది కర్రించుకుని ఆ ఒడిశాలు పట్టుకుని వస్తారు. కుక్కను అనుకున్నావా? వాడి నోటితో ఆడే ప్రవచనం చెప్పేసుకుంటున్నాడు. 40 రోజులు వీడు వీరుడుగా చూశాడు. దావీదు ఏమని చెప్పిస్తున్నాడు? ఆడితో కుక్క అని చెప్పిస్తున్నాడు. మరి కుక్కను ఒక షాట్కి ఏమవుతుంది? కుక్క సింహాన్నే చంపాడు. కుక్కను చంపడం పెద్ద ఈజీనా? ఇప్పుడు చెప్పండి. వాడికి వాడే డీగ్రేడింగ్ హిమ్సెల్ఫ్. వాడికి వాడే ఈయన మాట్లాడలేదు, పెట్టలేదు, ఇంకా ఈయన వస్తువు ఉండగా నేను పాస్చర్ చూసి అనుకుంటున్నాడు. కుక్కను అనుకున్నావా? నీ ముందు సింహం ఉన్నా కుక్క అయిపోవాల్సిందే. కారణం నువ్వు ఎవరి నామంలో వెళ్తున్నావు? నువ్వు ఎవరి నామంలో, ఎవరి నామందు విశ్వాసం ఉంచావు? ఎవరి మీద నువ్వు నమ్మకం ఉంచావు? దేవునికి మహిమ కలుగును గాక. ఎవని యందు నువ్వు నమ్మకం ఉంచుతావు? నమ్మకం ఉంచిన వాడు నేను ఎలా మారుస్తాడంటే కదలనీయని వాడుగా మారుస్తాడు. నీ ఎదుట ఉన్నది కదిలిపోయేటట్టుగా చేస్తాడు. వాడు వీరుడు స్టేజ్ నుంచి 10 అడుగుల ఎత్తు నుంచి 2 అడుగులకు వచ్చాడు. మన హైట్ ఎంత? 10 అడుగులు. కుక్క ఎంత ఉంటుంది? 1.5 అడుగు. ఇంకా జూలు కుక్క అయితే ఇంకా 1 అడుగే. వాడు 10 అడుగుల నుంచి ఎక్కడికి వచ్చాడు? దాని అర్థం ఏంటో తెలుసా? నీ సిచ్యువేషన్ విల్ కమ్ డౌన్ లెవెల్ బై లెవెల్, లెవెల్ బై లెవెల్, లెవెల్ బై లెవెల్ విల్ కమ్ డౌన్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యాజ్ యు ఆర్ ప్రొఫెసయింగ్, నువ్వు మాట్లాడుతూ ఉండగా నీ సిచ్యువేషన్ ఏమవుద్ది? విల్ కమ్ డౌన్. విల్ కమ్ డౌన్ అనండి ఒకసారి. చెప్పాలి గట్టిగా, విల్ కమ్ డౌన్, విల్ కమ్ డౌన్. కమ్ డౌన్ మాత్రమే కాదు, ఆ ఒక్కడుగు కూడా ఉండదు. ఆ ఒక్కడుగు కూడా ఉండదు. యాక్టివేషన్ కూడా ఉండదు. రాతిని వదిలాడు, మొత్తం కవర్ చేసి ఉంది. పాయింట్లోకి తీసుకెళ్ళింది ఎవరు? చెప్పాలి. కరెక్ట్ పాయింట్లోకి తీసుకెళ్ళింది ఎవరు? వాడు మొత్తం హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు, మొత్తం కవర్ అయిపోయి ఉంది అంతా. జస్ట్ కొద్ది గ్యాప్ ఉంది గాలాడడానికి. ఆ గ్యాప్లోకి వెళ్ళిందంటే తీసుకెళ్ళింది ఎవరు? హోలీ స్పిరిట్. చెప్పండి, ఎవరు? హోలీ స్పిరిట్. ఎక్కడ కొడితే శత్రువు నీ ముందు కనబడ్డో, ఏం చేస్తే, ఏం మాట్లాడితే, ఏ నిర్ణయం తీసుకుంటే, ఏ పని చేస్తే, ఎలా చేస్తే నీ సమస్య చక్మని క్లియర్ అవుద్దో అది చేస్తాడు ఆయన.
నా మాట అర్థమవుతుందా మీకు? నీకు ఒక ఆలోచన చెప్తాడు ఆయన, నీకు ఒక ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచనతో అంత జటిలమైన సమస్య ఏమవుద్ది? చక్కలు క్లియర్ అయిపోతుంది. హిందూపూర్లో ఆనంద్ మీకు తెలుసు కదా, ఏదో ఒక టెండర్ ఉంది వాళ్ళకి, ఒక టెంపుల్ టెండర్, అది కోట్ల రూపాయలు. దాన్ని ఎంత నెగోషియేట్ చేసినా కూడా అది డౌన్ అవ్వట్లేదు. ఈయన వాడగలిగిన జ్ఞానము తెలివితేటలు మొత్తం అన్నీ వాడాడు, డబ్బు వాడాడు, అన్నీ వాడాడు. ఒకరోజు ఇట్లాగే హిందూపూర్లో ఉంటే వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని, ఆయన అటు కూర్చుంటే ఇటు కూర్చున్నాను, బాగా గుర్తు నాకు. అయ్యా ఇది పరిస్థితి, అది ఖచ్చితంగా మనకు రావాలి, రాకపోతే చాలా నష్టపోతాం. నేను చేయగలిగినవన్నీ చేశాను, కానీ ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు, మరి మీ దగ్గరకు వచ్చాను, ప్రార్థన చేయండి అన్నాడు. సరే, నేను కూడా ఆయన ప్రయాసమంతా విని, వదిలే ఆనంద్, ఊరికే ఎందుకు గొడవ దాంతో, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అంటే, నేను ఆయన ప్రయాసపడిన విధానాన్ని విని యాజ్ ఎ మ్యాన్గా చెప్పా. కానీ ఒక మాట అన్నా, లెట్స్ వెయిట్, ఒక నిమిషం ప్రార్థన చేద్దాం అన్న. సరే, నేను ప్రార్థన చేస్తూ ఈ మాట చెప్పా, తండ్రి, ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు పిలుచు సామర్థ్యం కలిగిన నువ్వుండగా మేము దేనికో భయపడాల్సిన అవసరం ఏంటి, జరగదు అని అనుకోవాల్సిన అవసరం ఏంటి అని ప్రార్థన చేస్తుంటే ప్రభువు నాకేం చేశారు, నాకు ఒక విషన్ కనబడింది. అదేంటంటే, మన షూ టైట్గా ఉన్నప్పుడు షూ వేసుకోవడానికి ఒక చిన్న స్టిక్ ఉంటుంది కదా, ఇట్లా కాలందుతో కరెక్ట్గా పట్టుద్ది. నాకు ఒక కాస్ట్లీ షూ కనబడుతుంది, ప్లస్ ఈ స్టిక్ కనబడుతుంది. కాసేపు అట్లాగే వివేచించి, ఇదేంటి షూ ఏంటి, స్టిక్ ఏంటి. కాసేపు అయిన తర్వాత ఒక కాలు షూలోకి పట్టట్లా, కానీ స్టిక్ ఏం చేసిందంటే ఇట్లా పెట్టి కాలు కింద పెట్టి దాన్ని నొక్కిన చక్కమని కాలు అందుట్లో కూర్చుంది వెళ్ళి. రైట్, ఇక అర్థమైంది. షూ అనేది సిద్ధపాటు అంటే కార్యం రెడీగా ఈయన కోసం ఉంది, కానీ కాలు పట్టట్లేదు. ఈ స్టిక్ వాడినప్పుడు వెంటనే అందుట్లో ఏమైంది, సెట్ అయిపోద్ది. అప్పుడు చెప్పాను, ఆనంద్, ఏదో ఒక ఆలోచన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఒక చక్కని ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనతో అది నీది అయిపోతుంది. ఆ ఆలోచన ఏం ఆలోచన వస్తుందో జాగ్రత్తగా ఆలోచించుకో అన్నాడు. అట్లాగే సార్, ఆలోచనలు ఎన్నిసార్లు, మొత్తం అన్నీ చేసేసాను సార్ అన్నాడు. ఇంకొకటి వస్తుంది, మిగిలింది ఒకటి ఉందిలే అన్న. సరే, మెట్లు దిగుతూ కిందకి వెళ్తూ ఏం ఆలోచన ఉంది, ఏం చేయాలని ఆలోచించి అందరితో మాట్లాడాను, కానీ ఎమ్మెల్యేతో మాట్లాడలేదే అనుకుని ఊరికి నంబర్ చూసి ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు, ఆ ఊరు ఎమ్మెల్యేకి. అన్నా, ఇది విషయం అంటే, ఎక్కడున్నావు నువ్వు అన్నాడు. పలానా చోట అన్నాడు. త్వరగా ఊరు వచ్చే, రేపు పొద్దున వచ్చే అన్నాడు. ఉదయం 5 గంటలకల్లా ఊరు వెళ్ళిపోయాడు. ఏంటి విషయం ఏంటి అన్నావు అన్నాడు. పలానా ఇట్లా, ఓకే రైట్. ఆ వ్యక్తిని పిలిచాడు, ఆ మెయిన్ వ్యక్తిని. ఎవరైతే చెయ్యనంటే చేయను, రూల్ ప్రకారమే చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ప్రగల్భాలు పలికినని పిలిచి ఆనంద్కి ఆ టెండర్ ఇచ్చేసి సంతకం పెట్టి ఇక్కడ అని చెప్పి ముందే ప్రిపేర్ చేసి తీసుకొచ్చి పెట్టాడంట. అది కాదు అన్న, పెట్టు ముందు సంతకం అన్నాడు. సంతకం పెట్టేశాడు, అయిపోయింది. అది పోయినసారి మనం ప్రార్థన చేసినప్పుడు అయింది. మళ్ళీ 2వ సంవత్సరం కూడా సేమ్ ట్రిక్, మళ్ళీ అదే స్టిక్ వాడాడు, మళ్ళీ షూలో కూర్చుంది, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది. మళ్ళీ నీకు ఒక్క ఆలోచన ఇస్తాడు, వాడి శరీరం అంతటిని చూశాడు, ఎక్కడ కొట్టాలి ఇండి అని. ఎక్కడ ఖాళీ లేదు, ఒక్క చోటే ఖాళీ కనబడుతుంది. ఆ ఒక్క చోట ఈ రాయి దూరటం చాలా కష్టం, కానీ నువ్వు విసురు, ఆయన దూర్చేస్తాడు. నువ్వు విసురు, ఆయన దూర్చేస్తాడు దాన్ని. నీకు ఒక ఆలోచన ఇస్తాడు, ఒక తలంపిస్తాడు, ఒక మాట ఇస్తాడు, ఒక వాగ్దానం ఇస్తాడు. దాన్ని నువ్వు వాడితే నీ ఎదుట ఉన్న జైంట్ కూలిపోతాడు. జైంట్ లాంటి నీ సమస్య ఏమవుద్ది, విల్ ఫాల్ డౌన్. కనీసం 2 అడుగులు కుక్కలాక్కోడు లేకుండా భూమి మీద పడిపోయాడు. వాడి తల నరికి ఇజ్రాయిల్లో ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేశ సైన్యం కదిలిపోతే
ఒక్కడ కదల్లా. దేశ సైన్యం మొత్తం కదిలిపోయింది 40 రోజుల నుండి, కానీ ఒక్కడు కదలలేదు. ఆ ఎట్లున్నాడంటే కొండలాగా. అది రాశాడు ఇక్కడ. యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎట్లుంటాడంటే నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటాడు. అంతేకాదు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు వాని చుట్టూ ఏమంటారంట, యెహోవా వారి చుట్టూ ప్రాకారంగా వారి చుట్టూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మాటగా, నాకు తెలియదు ఎందుకు చెప్తున్నాను ఈ మాట, గాడ్ ఈజ్ హియర్. మీ మాటలు దేవుడు వినాలి. మీ ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన అవిశ్వాసపు మాటలకు మించిన విశ్వాసపు మాటలు మీ నోట్లో నుండి రావాలి. మీ బలహీనతను బట్టి అది ఆగకూడదు. మీ విశ్వాసాన్ని బట్టి అది తిరిగి ఉజ్జీవింపబడాలి. ఆమేన్. మీ శరీరాన్ని బట్టో, మీ రిసోర్సెస్ని బట్టో, మీ పరిస్థితులను బట్టో కాదు, అది దేవుని ఆత్మ చేత ఆ కార్యం జరగాలి. చిన్న రాయి విసరటం నీ చేత అయితే, ప్రారంభించటం నీ చేత అయితే, దాన్ని కంప్లీట్ చేయటం దేవుని చేత అవుతుంది. కాబట్టి ఈ రోజున కథలను చెప్పండి ఒకసారి, మరలా చెప్పండి, కథలను, మరలా చెప్పండి, కథలను. సియోను కొండలాగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఇంకా నేను ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు, అది చాలా చక్కని సబ్జెక్ట్. అది ఎందుకు సియోను కొండగా మార్చాడు, అరారాతు కొండగానో, లేకపోతే మోరియా కొండగానో, లేకపోతే సీనాయి కొండగానో, దాన్ని చెప్పచ్చు. సియోను కొండ ఎందుకు చెప్పాడు? సియోను కొండ దావీదు కలలు గన్న కొండ. సియోను కొండ దావీదు కలలు కన్న కొండ. గొల్లియాతుని చంపాడు, సింహాన్ని చంపాడు, కానీ ఈ సియోను కొండను ఆక్రమించుకోలేకపోతున్నానే అని బాధపడిన కొండ. ఈ సియోనుకి ఎక్కలేకపోతున్నాను, అక్కడ యెబూసీయులు ఉన్నారు. వీళ్ళు ఆక్రమించుకున్న తర్వాత యెబూసీయులు అక్కడ ఉన్నారు. దాని గురించి బాధపడుతుంటే ఆయన ఒక ప్రార్థన చేశాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను, దీని సంగతి ప్రభు అన్ని హైట్స్కి వెళ్ళాను కానీ దీని సంగతి దాని సంగతి చూడలేకపోతున్నాను అని మాట్లాడినప్పుడు దేవుడు తనకు ఆలోచన ఇచ్చాడు. నడు, గొప్ప గొప్ప హైట్స్కి నేను ఎక్కించాను, ఎక్కడికి నిన్ను ఎక్కించలేనా, నడు. అప్పుడు యోవాబు అన్నాడు, అయ్యా నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళ సంగతి మేము చూస్తామన్నాడు. దావీదు యుద్ధానికి వస్తున్నాడంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము సైన్యం కూడా అవసరం లేదు, మా రోడ్లో ఉన్న అడుక్కు తినేవాళ్ళు దావీదుని తరిమి కొడతారు. ఎందుకు ఆ మాట అన్నారంటే ఆ ప్లేస్కు ఉన్నటువంటి అనుకూలత అట్లాంటిది. అందరూ కింద నుంచి పైకి రావాలి, వీళ్ళు పైన ఉంటారు, అందరూ పైకి రావాలి, పైకి వచ్చే లోపే చంపేస్తారు వీళ్ళండి, వాళ్ళ అనుకూలం అది. కానీ ఈయనకు ఒకే ఒక ఆశ ఉంది, అక్కడ ఆ సియోనులో, ఆ ఉన్నతమైన స్థలంలో నా దేవునికి ఇల్లు కట్టాలి, ఆ ఉన్నతమైన స్థలంలో నేను ప్యాలెస్ని నిర్మించుకోవాలి అనేది తన ఆశ. యోవాబు వెళ్ళి యెబూసీలు మొత్తాన్ని సర్వనాశనం చేసి ఆ ప్రాంతాన్ని దావీదుకి గిఫ్ట్గా ఇస్తాడు. ఎవరికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. గిఫ్ట్గా ఇచ్చి తర్వాత ఆ సియోను కొండ మీద దావీదు యొక్క కుటుంబం, తన భార్యలు పిల్లలు ఉండడానికి ఒక నగరం కట్టబడింది. దాన్నే సియోనుపురం అని అన్నారు. ఎవరికి స్తోత్రం. మందసం అబీనాదాబు ఇంట్లో నుంచి తీసుకొని వచ్చిన తర్వాత డేరాల్లో ఉన్న తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టారంటే ఈ ప్రక్కనేమో దేవుని యొక్క, ఈ ప్రక్కన దేవుని మందసం, ఈ ప్రక్కన రాజుగారి యొక్క ప్యాలెస్. ఈ రెండు సియోను కోట మీదే ఉన్నాయి. ఇది ఒక ఆత్మ సంబంధమైన కోట. ఇది ఆత్మ సంబంధమైన పోరాటంలో దావీదుకి దొరికినటువంటి ఒక ఐకాన్. ఇది చాలా ఒక గొప్ప గుర్తింపు ఇది. కాబట్టి ఆయన ఎన్ని జయించినా కూడా ఈ సియోను గురించి ఆయన ఆలోచించేవాడు. అందుకే దీన్ని పోల్చాడు. యెహోవా యందు విశ్వాసం ఉంచుతాడు, కదలక నిలబడతాడు, రెండు నిలిచేటువంటి సియోను కొండలాగా
ఉంటాడు. ఆ కొండలాగా ఉన్నటువంటి ఆ కొండ మీదే దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క మందసం, దేవుని యొక్క సన్నిధి అక్కడే ఉంటుంది. చెప్పండి ఒకసారి, మరి మీరు ఎవరి యందు నమ్మకం ఉంచారు? కొంతమందికి కడుపే వారి దేవుడు అంట. పొద్దున్నే లెగంగానే కడుపుకు మొక్కుతారు వాళ్ళు. వారి కడుపే వారి దేవుడు, తిండే వారి దేవుడు, డబ్బే వారి దేవుడు, ఆస్తిపాస్తులే వారి దేవుడు, వాళ్ళ రీసోర్సెసే వాళ్ళ దేవుడు, వాళ్ళ ఉద్యోగాలే వారి దేవుడు, వాళ్ళ వ్యాపారాలే వాళ్ళ దేవుడు, వాళ్ళు ప్రేమించే మనుషులే వాళ్ళ దేవుళ్ళు. నో, హూ ఈజ్ యువర్ గాడ్? వీటి మీద నమ్మకం ఉంచినవాడు ఏమవుతాడు? నష్టపోతాడు. యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు నెంబర్ 1 గొల్యాతు లాంటి సమస్యలు మాట్లాడిన కదలం. రెండవది ఆత్మ సంబంధమైన ఒక కోటగా, ఆత్మ సంబంధమైన ఒక మందిరంగా నీ జీవితం నిలిచిపోతుంది. నువ్వే అనేక మందికి ఆశీర్వాదంగా మారుతావు. ఆయన కోట గురించి ఆయన చెప్పాడు, కానీ నేను చెప్తాను, అసలు ఆ సియోను కోట ఎవరో కూడా కాదు, ఆయనే ఒక ఆశీర్వాదకరమైన కోట. ఆయన అనుభవాలే ఈరోజు ఒక ఆశీర్వాదకరమైన ఒక ఎత్తైన శిఖరం లాగా, ఒక ఆత్మ సంబంధమైన ఎత్తైన అనుభవాల శిఖరం లాగా దేవుడు ఆయన్ని మార్చాడు. ఇప్పుడు ఆ శిఖరంలోని చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. యెహోవా నమ్మకం ఉంచిన నువ్వే నీ రాబోయే తరానికి ఏమవుతావు? నువ్వు ఒక శిఖరం అవుతావు, నువ్వే ఒక పాఠం అవుతావు, నువ్వే ఒక లెసన్ అవుతావు. నిన్ను చూసి అనేక మంది నేర్చుకునే విధంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరం కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. మీ మౌనం దేవునికి అవసరం లేదు, మీ మాట దేవునికి కావాలి. సైన్యం లక్షల మంది అక్కడ నిలబడిన నోట్లో నుంచి ఒక్కడికి మాట రావట్లేదు. మాట రాని సైన్యం ఎందుకో దేవునికి? మాట్లాడే బొడ్డోడు చాలు. చెప్పండి, మీరు మాట్లాడేవాళ్ళ మోగవాళ్ళ? మాట్లాడండి ఈరోజు దేవునితో. మీ సమస్యతో దేవుని బట్టి మాట్లాడండి. దేవా నీ యందు నేను విశ్వాసం ఉంచుచున్నాను. దేవా నీ యందు నేను విశ్వాసం, కదలకుండా నిలిచే సియోను కొండలాగా నన్ను నువ్వు మార్చుచున్నందుకు నీ నామానికి స్తోత్రం. నా మాటలను వాడిగల కత్తిగా మీరు చేస్తున్నందుకు స్తోత్రాలు. పెళ్ళగించటానికి, నాటటానికి, కట్టటానికి, విరగ్గొట్టటానికి ప్రభువా నా మాటను మీరు చెక్కుముకి రాతిగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రం. నేను విశ్వాసంతో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వాడిగలిగినటువంటి మాటగా మీరు చేస్తున్నందుకు స్తోత్రం. మాట్లాడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. మీ పరిస్థితులతో మాట్లాడండి, ఒక్కసారి మీ కష్టాలతో మాట్లాడండి. దావీదు మాట్లాడుతున్నాడు, ఈరోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడు. 40 రోజుల నుంచి ఆ మాట ఇశ్రాయేలుతో ఫిలిస్తీయుడు మాట్లాడుతుంటే, ఈయన చివరి రోజు ఈయన మాట్లాడుతూ నిన్ను నా దేవుడు చేతికి అప్పగించాడు. ఆ ఎలుకబంటిలాగా, సింహంలాగా నిన్ను మార్చేస్తాడు. గతంలో నీ జీవితంలో దేవుడు నీకు ఎలా తోడుగా ఉన్నాడో ఆ విధంగా ఇప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నీ పక్షాన గతంలో ఎలా మేలు చేశాడో ఇప్పుడు నీకు మేలు చేస్తాడు. నీ గతాన్ని బట్టి ఈ రోజున ధైర్యం తెచ్చుకో. ఆ రోజునున్న దేవుడే ఈ రోజున సజీవుడు. ఆయన మాట తప్పనివాడు. థ్యాంక్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఎదుట ఎలాంటి గొలియాతులున్నా, నీ ఎదుట ఎలాంటి పరాక్రమశాలులున్నా, నీ ఎదుట ఎలాంటి నిన్ను భయపెట్టే పరిస్థితులు, నీ గుండెలకు నీరు కార్చే పరిస్థితులు తన ఎదుట ఉన్నా, ఈరోజు దేవాది దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు, బలమునిస్తున్నాడు. మాట్లాడు. ఈ రోజున 40 రోజుల నుంచి నోటి మాట లేదు వాళ్ళకి. రాజుకు మాట లేదు, సైన్యానికి మాట లేదు, ఆయుధాన్ని ఎత్తి నిలబడిన వాడు ఎవడు లేడు. ఒకవేళ నువ్వే ఆ బొడ్డోడివేమో, నువ్వే ఆ యొక్క దావీదువేమో, ఈరోజు దేవుడు నీ ద్వారానే ఆ కార్యాన్ని చేస్తున్నాడేమో. మీరు ఛాలెంజబుల్గా ఉన్నటువంటి నీ అనారోగ్యాన్ని, నీ ఆర్థిక సమస్యని, నీకున్నటువంటి శత్రువుని, నీకున్న అననుకూల పరిస్థితుల్ని, నీకున్నటువంటి రోగాన్ని మాట్లాడి ఈ రోజున నా ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో
ఎవని నామములో అసాధ్యాలు సాధ్యమవుతాయో, ఎవని నామములో సియోనులు ఆక్రమించబడతాయో, ఆ యేసుక్రీస్తు నామములో, ఆ సర్వశక్తివంతుని నామములో నా కళ్ళ ముందు నువ్వు నిలవవు. ప్రభువు నిన్ను గద్దించునుగాక. హల్లెలూయా. ఇస్సాకు రిబ్కా చెప్తున్నారు, మీ మేనమా ఉన్నాడయ్యా, మీ మేనమావ దగ్గరికి వెళ్ళిపో, ఆయన మంచోడు, బాగా చూసుకుంటాడు నిన్ను. ఎంతో నమ్మకంతో బయలుదేరాడు యాకోబు. ఎంతో నమ్మి సంవత్సరాలు సేవ చేశాడు లాబానికి. కానీ లాబాను యాకోబు నిండా ముంచేద్దామని చూశాడు. మనిషిని నమ్మాడు, కానీ మనుషులు అనవసరం అని దేవుని నమ్మడం మొదలుపెట్టాడు. యాకోబుని లాబాను కంటే మించి తన ఎదుటే హెచ్చింపచేశాడు. నీ దేవుడు నిన్ను కదలకుండా చేస్తాడు. మనుషులు నమ్మి మోసపోయారా? పరిస్థితులు నమ్మి మోసపోయారా? బట్ గాడ్ ఆల్మైటీ ఈరోజు నిన్ను స్థిరపరుస్తున్నాడు. నీ చుట్టూ దేవదూతలను భద్రతగా ఇస్తున్నాడు. ఒక ఆత్మ సంబంధమైన ప్రజలకు అనేక పాఠాలు నేర్పించే ఒక ఆత్మీయ శిఖరంగా నిన్ను మారుస్తున్నాడు. ఒక ఆధ్యాత్మిక శిఖరంగా నిన్ను మారుస్తున్నాడు. అనేకులకు దావీదు వలె అనేకమైన లెసన్స్ని నేర్పించే ఆధ్యాత్మిక శిఖరంగా నిన్ను మారుస్తున్నాడు. అడగండి దేవుణ్ణి, నేను బ్రతికితే అలా బ్రతకాలి ప్రభువా, అలా బ్రతకాలి తండ్రి. దావీదు రాసినటువంటి అనుభవం ఈరోజు గొప్ప గొప్ప సత్యాన్ని, గొప్ప బోధను మనకు బోధిస్తుంది. మహాపరిశుద్ధుడైన తండ్రి, థ్యాంక్ యూ ప్రభువా, మీ సన్నిధిని బట్టి స్తోత్రం. 40 రోజుల నుంచి శత్రువు యొక్క మాట స్పందించాల్సినటువంటి వాళ్ళలో ఎవ్వరిలో కూడా మాట్లేదు. కానీ ఒక్క గొర్రెల కాపరి, ఒక్క చిన్నవాడు, సైనికుడు కూడా కానివాడు, అభిషేకం పొందినవాడు, ఆత్మ కలిగినవాడు తండ్రి ధైర్యంతో మాట్లాడాడు. వాణ్ణి చంపితే నాకేమిస్తారు? మొట్టమొదటి మాట బయటకు వచ్చింది, ఎస్. ఒకవేళ శత్రువు, ఒకవేళ పరిస్థితులు, ఒకవేళ నీ బిడ్డలతో ఏం మాట్లాడుతున్నాయో, ఇజ్రాయేలులాగా తిరిగి సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళుగా నీ బిడ్డలు ఉండిపోతున్నారేమో. అది వారి అనారోగ్యాలను బట్టయినా, అప్పులను బట్టయినా, అది వారి యొక్క ఆర్థిక సమస్యలను బట్టయినా, వారు ఉన్న సిచ్యువేషన్ను బట్టయినా, ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉండిపోతున్నారేమో. కానీ ఈ రోజున దావీదును వారిలో లేపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిలో దావీదును లేపమని ప్రార్థిస్తున్నాను. తిప్పి సాతానుతో మాట్లాడగలిగిన, పరిస్థితితో మాట్లాడగలిగిన, దాని 10 అడుగుల ఎత్తుని నేలమట్టం చేసేయగలిగిన నీ మాట, నీ వాగ్దానం, నీ వాక్యం, నీ ఆత్మతో కూడినటువంటి నీ యొక్క స్వరం యేసు నామములో ప్రతి ఒక్కరిలోంచి బయటకొచ్చునుగాక. ఈరోజు మాకు ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితితో మాట్లాడుతున్నాం. ఎవని నామములో సియోను కోట దావీదు వశమైందో, ఈ రోజున నిన్ను మా ప్రభు మా వశం చేశాడు. ఈరోజు నీ తలను తెగనరికి ఇజ్రాయేలులో దేవుడున్నాడని రుజువు చేస్తా తండ్రి. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడని, మా పరిస్థితుల కంటే గొప్పవాడని రుజువు చేయగలిగిన శక్తి నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఎవరెవరు ఈ రోజున ఈ ధైర్యం కొరకు ఎదురు చూస్తున్నారో, సియోను కోటల వలె ఈ అనుభవాలు పొందిన తర్వాత ఒక ఆత్మ సంబంధమైన బోధనా శిఖరాల వలె, ఒక ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక శిఖరాల వలె, ఆత్మ సంబంధమైనటువంటి ప్రసంగ శిఖరాల వలె, సాక్ష్య శిఖరాల వలె వాళ్ళ జీవితాల్ని యేసు నామములో డిక్లేర్ చేస్తున్నా. ఈ రోజున నిశ్చయంగా ప్రతి ఒక్కరిలో ఆ కార్యం జరిగించమని బిడ్డలు దీవిస్తూ, వచ్చే ఆదివారానికి బైబిల్ స్టడీకి మమ్మల్ని సిద్ధపరచుమని
క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానం నెల్లరకు తోడయ్యుండి ఆత్మ సంబంధమైన సాక్ష్య శిఖరంగా దేవుడు మనల్ని నిలుపునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఒకసారి మీ పక్కన వాళ్ళు షేక్ అండి, చెప్పండి మీరు కదల్చబడరు అని చెప్పి వాళ్ళని దీవించండి ఒకసారి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.